తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే నేడు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. సోమవారం శ్రీవాణి కరెంటు బుకింగ్ దర్శన టికెట్ల కోటాను కూడా రద్దు చేసినట్లు తెలిపింది. అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బాలాజీ నగర్ వరకు భక్తుల క్యూ లైన్లు విస్తరించినట్లు తెలిపారు. నేడు రేపు మరింత మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉన్నందున పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీనియర్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. పెరిగిన రద్దీ నేపథ్యంలో తిరుమల ప్రణాళికను పునఃసమీక్షించుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. టెంపుల్కి జన సందోహంగా ఉందని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఆన్ యావరేజ్ 85-87 వేల మందికి రెగ్యులర్గా దర్శనం చేయించడంలో అడ్మినిస్ట్రేషన్ కూడా ఎప్పుడు కూడా ముందుండి నడిపించిందని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా తిరుమల చరిత్రలో 1.5 lakh పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దర్శనం అనేది ఎప్పుడు కూడా మన రికార్డ్స్లో ఎప్పుడు కూడా చూడలేదు. బట్ అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా విజిలెన్స్, పోలీస్ కానీ అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ భక్తులకి ఎప్పటికప్పుడే గైడెన్స్ ఇస్తూ సమాచారం ఇస్తూ వాళ్ళందరూ కూడా సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ ఎక్కడికక్కడే కొన్నిసార్లు వాళ్ళకి వెయిటింగ్ చేపిస్తూ క్యూ లైన్లో తీసుకుంటూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఆఫీసర్స్ వర్క్ చేయటం జరుగుతూ ఉంది. మండే మనం పూర్తి స్థాయిలో సిట్యుయేషన్ అండర్ కంట్రోల్ చేయడానికి మనం పూర్తి స్థాయిలో బ్రేక్ క్యాన్సిల్ చేయటం జరిగింది. అలానే మనం రెగ్యులర్గా కరెంట్ బుకింగ్లో ఇచ్చే 800 ఏది శ్రీవాణి టికెట్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కేవలం 200 మాత్రము ఎయిర్పోర్ట్లో ఉండే మాత్రమే కంటిన్యూ అవుద్ది. ఇవన్నీ కూడా టైం సేవ్ చేయటం. వీటన్నిటి వలన ఎంత టైం సేవ్ చేస్తామో ఆ టయాన్ని కామన్ భక్తులకి ఉపయోగించి కామన్ భక్తులకి ఫాస్ట్గా దర్శనం చేయడానికి చేసే ప్రయత్నం కూడా